హైదరాబాద్ లో హైడ్రా జోలు విదిలిస్తోంది. ఒకవైపు చెరువుల సుందరీకరణపై దృష్టి పెట్టిన హైడ్రా మరోవైపు కబ్జాకోలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రజల నుండి ఫిర్యాదులు రావడమే ఆలస్యం, వెంటనే అక్కడ వాలిపోతోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణపై మరోసారి యాక్షన్ షురూ చేసింది హైడ్రా. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మరింత స్పీడ్ అందుకున్నాయి. బడంగ్పేట పరిధిలోని బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడలను జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. అంతకుముందు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బందిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, అతని అనుచరులు. హైడ్రా అధికారులను దూషించారు. వాగ్వాదానికి దిగుతూ దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దాడికి యత్నించిన కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. బడంగ్పేట పరిధిలో 3 రోడ్లను మూసివేయడంపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో యాక్షన్ షురూ చేశారు. మొత్తం టోటల్ గా క్లోజ్ చేసి గోడలు కట్టడం జరిగిందండి. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. మేము పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినాము, కమిషనర్ ని కలిసినాము, వార్డు కార్పొరేటర్ ని కలిసినాము, అందరిని కలిసినాము, ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఎక్కడ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుగురించి మేము హైడ్రా దాకా వెళ్లాల్సి వచ్చింది. హైడ్రా మా సమస్యకు పరిష్కారం చూపించింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి చెరువు దగ్గర ప్రభుత్వ భూమి 2.5 ఎకరాలు కబ్జాకు గురైందని ఫిర్యాదు రావడంతో అధికారులతో వెళ్లి పరిశీలించారు రంగనాథ్. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. అలాగే గొల్లపల్లి దగ్గర శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లను పరిశీలించారు హైడ్రా కమిషనర్. హైడ్రా యాక్షన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, బడంగ్పేట ఏరియాలో ఒక్కసారిగా ఈ లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి నిర్మించినటువంటి ప్రహరీ గోడల విషయం కావచ్చు, అదేవిధంగా పార్కు స్థలం కబ్జా చేసిన వ్యవహారంలో కావచ్చు, తొలగించడానికి వెళ్ళినటువంటి హైడ్రా సిబ్బందికి స్థానిక కార్పొరేటర్ భర్త అయినటువంటి శేఖర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం ఒక్కసారిగా దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా దారితీసింది. ఆ తర్వాత మొత్తం కూడా హైడ్రా ఫోర్స్ మొత్తం కబ్జా చేసినటువంటి ఆక్రమించినటువంటి ప్రహరీ గోడలు 3 ప్రాంతాల్లో 3 ప్రహరీ గోడలు మొత్తం కూడా నిలమట్టం చేసింది. ఆ తర్వాత పార్కు స్థలం 236 గజాల స్థలాన్ని పార్కు స్థలం కబ్జా చర్య నుంచి అయితే విడిపించగలిగింది. దీంట్లో దాడికి ప్రయత్నించినటువంటి వారిపైన కేసులు పెట్టాలని, అదేవిధంగా చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులు స్థానిక పోలీసులకైతే ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే, మరోవైపు సినిమా హీరో నాగార్జున సంబంధించినటువంటి కన్వెన్షనల్ ఏదైతే ఎక్కడ ఉందో మాదాపూర్ తమ్మిడికుంట చెరువు ప్రాంతాన్ని, అదేవిధంగా మాదాపూర్లోని కొన్ని ప్రాంతాలు, ఫిలిం నగర్, నాగోలు, ఉప్పల్ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపైన, అంటే తమ్మిడికుంట చెరువు అభివృద్ధి చేయబోతున్నారు, దానికి సంబంధించిన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కబ్జాలకు గురి చేస్తున్నటువంటి చెరువులను కబ్జా చేస్తున్నటువంటి వారిపైన ఇమీడియట్గా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని హైడ్రా కమిషనర్ స్థానిక అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు.